హోండా అయితే 2 న్యూ బైక్స్ అయితే తీసుకొనొచ్చిందండి. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ యొక్క కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది. మీకు కనిపిస్తున్నది యాక్టివా అండి దీని మోడలు. ఇది లైఫ్ టైమ్ వారంటీతో బ్యాటరీ ఇస్తున్నారు. చూడండి అక్కడ 2 బ్యాటరీస్ అయితే ఏసుకోవచ్చు. ఒకటి 1.5 కిలోవాట్, ఇంకోటి 1.5 కిలోవాట్ అండి. ఈ బ్యాటరీస్ మాత్రం లైఫ్ టైమ్ వారంటీ ఇస్తారు. కానీ వెహికల్‌కి మాత్రం 3 ఇయర్స్ ఆర్ 50,000 కిలోమీటర్స్ వారంటీ మాత్రం ఇస్తున్నారు. ఈ యొక్క బ్యాటరీని ఛార్జింగ్‌తో హోండా యాక్టివా ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రం ఉంటాయండి. అందులో మాత్రమే ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. హోండా యొక్క ఈ క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్ అయితే పర్ఫెక్ట్‌గా ఉందండి. అలాయ్ టైర్స్, ట్యూబ్‌లెస్ చాలా బాగున్నాయండి. ఇంకొకటేంటంటే దీని యొక్క వెయిట్ 119 కిలోస్ అయితే ఉంది. దీని యొక్క రేంజ్ వచ్చి 102 కిలోమీటర్స్ వస్తుంది. టాప్ స్పీడ్ 80 కిలోమీటర్స్ అయితే ఎళ్తదండి. 3 కిలోవాట్ బ్యాటరీ 2 కలిపితే గనక. ఇదైతే చూడ్డానికి కూడా స్టైలిష్ లుక్‌తో కూడా ఉందండి ఇది. ఈ ఈ బైక్‌కి హోండా ఛార్జింగ్ స్టేషన్‌లో అయితే ఛార్జింగ్ చేసుకోవాల్సుంటది. మీకు కనిపిస్తున్నది హోండా QC1 అండి. దీనికైతే రిమూవల్ బ్యాటరీ అయితే ఉండదు. లిథియం అయాన్ బ్యాటరీనే ఉంటది. పైగా ఇన్సర్టెడ్ ఉంటది. చార్జర్ కూడా ఇచ్చారు. ఇదొచ్చి 1.5 కిలోవాట్ బ్యాటరీ అండి. ఇది 60 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. 50 స్పీడ్ అయితే ఎళ్తదండి. బ్యాక్ సైడ్ అయితే దీనికి డ్యూయల్ సస్పెన్షన్ ఉంది. మోటార్ వచ్చి బ్యాక్ వీల్‌కి ఉంటది కాబట్టి బ్యాక్ వీల్‌తో అయితే ముందుకెళ్ళడం జరుగుతుందండి ఇది. హోండా యాక్టివా ఈతో పోల్చుకుంటే దీని క్వాలిటీ అండ్ ఫిట్ అండ్ ఫినిష్ కొంచెం తక్కువగా అయితే కనిపిస్తోంది. కానీ బానే ఉంటది. చూడ్డానికైతే చక్కగానే ఉంది. ఇది ఎలా క్లిక్ అయితాయో రాబోయే రోజుల్లో చూడాలండి. ఇదైతే తక్కువ రేట్‌లో అయితే లభిస్తుంది. 96,500 మాత్రమే బెంగుళూరులో. యాక్టివా అయితే గనక 1,25,000. సో 2 కూడా మంచి రేట్‌లో అయితే పెట్టారండి వీళ్ళు. ఇంకా మొత్తం ఎల్ఈడీ సెటప్‌తో అయితే వస్తున్నాయి. ఎల్ఈడీ సెటప్ అయితే చాలా బావుంది. దీనికి ఛార్జింగ్ అయితే 6 అవర్స్ అయితే పెట్టాల్సుంటుందండి ఫుల్‌గా. అప్పుడు మాత్రమే ఇది 60-65 కిలోమీటర్స్ రాగలదు. సో దీంట్లో ఇంకా కలర్స్ అండ్ వేరియంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారి మీరు హోండా షోరూమ్‌కెళ్ళినప్పుడు అయితే ట్రై చేయండి. బై.